జై శ్రీరామ్. సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు, ప్రతి గడప ముందు, పల్లెటూరు లేదు, పట్టణం లేదు, నగరాలు లేదు, మొత్తం భారతదేశం అంతా దరిదాపులుగా ఈ సంక్రాంతికి ముఖ్యంగా చేయాల్సిన విషయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం అంతా ముగ్గులు వేస్తూ ఉంటారు. అంటే మిగిలిన రోజుల్లో వేరు కాదు, మిగిలిన రోజుల్లో కూడా ముగ్గులు వేస్తారు. రంగవల్లులు అంటాం. ఈ బియ్యం పిండితో ముఖ్యంగా, అలాగే ముగ్గు రాళ్ళు అంటారు, సున్నపు రాళ్ళు, ఆ దాడిని చేసిన ముగ్గుతో తెల్లగా ఉంటుంది కదా, బియ్యం పిండితో ముగ్గులు వేస్తాం. ఈ మొత్తం అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు వేయడం అనేది పరిపాటిగా వస్తుంది. పెద్ద పెద్ద ముగ్గులు, చుక్కలు పెడతారు. ఆడపిల్లలందరూ కూడా పరికిణీలు కట్టుకుని సంక్రాంతి శోభంతా కూడా ఇంటి ముందు కళ్ళాపి చల్లుతారు. కళ్ళాపి అంటే గోమయం, ఆవు పేడ నీళ్ళలో కలిపి ప్రతి దానికి మన పెద్దలు పెట్టిన ప్రతి దాంట్లో ఒక అంతరార్థం ఏదో ఉంది, ఒక విశేషం ఏదో ఉంటుంది. ఈ కళ్ళాపి చెల్లి ముగ్గులు పెడుతూ ఉంటారు. అదొక కార్యక్రమం. ఉదయం లేచిన వెంటనే ముగ్గులు. ఇంకా సంక్రాంతి లక్ష్మి ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టి ఆ గొబ్బిళ్ళని కూడా పూజిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది విశేషం ఏంటంటే ఈ ముగ్గులు పెడతాం. ఇది మన భారతదేశ సంస్కృతిలో, మన సాంప్రదాయాల్లో, సంక్రాంతి సంబరాల్లో ఇది అంతర్భాగం. చెప్పాను కదా, సంక్రాంతి కాదు, ధనుర్మాసం మొత్తం కూడా తెలుగు వాకిట్లలో ముగ్గులు అలా ఉండి తీరాలి. దీని వెనకాల ఆ ముగ్గులు ఎలా పెట్టాలని దానికి కూడా మన శాస్త్రీయంగా కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి, కొన్ని సూక్ష్మాలు ఉన్నాయి, కొన్ని మోక్షాలు ఉన్నాయి. ఇందులో ఈ ముగ్గులు పెట్టడంలో కొన్ని యంత్రాలు, కొన్ని తంత్రాలు కూడా దాగి ఉన్నాయి. ఆశ్చర్యం, మన ఎవరికీ తెలియదు. ఏదో సరదా కొద్దీ ముగ్గులు పెడుతున్నారు వాకిళ్లలో అనుకోవడానికి లేదు. సరదాకు వచ్చి సంబరాల్లో మన సరదాలో భాగం ఏమవుతుంది, ఇది సరదా కోసం పెట్టేది కాదు. ఇది ఒక విశేషమైనటువంటి, దీని వెనకాల ఒక అద్భుతమైన శాస్త్రీయ కోణాలు దాగి ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా సరే మన ఇంటి ముందు కళ్ళాపి చెల్లి ముగ్గు పెట్టిన తర్వాత ఇందులో చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆ 2 అడ్డగీతలు గీయాలి ఖచ్చితంగా. ముగ్గు మధ్యలో పెట్టండి, ఆ గడపకి ముగ్గుకి మధ్యలో 2 అడ్డగీతలు. ఈ 2 అడ్డగీతల్లో కూడా చాలా విశేషం దాగి ఉంది. మన ఇంట్లోకి ఈ 2 అడ్డగీతలు మనం గీస్తే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు కానీ, దుష్ట శక్తులు కానీ ఏవి కూడా లోపలికి రావు. మనం ముగ్గు వేసామండి, ముగ్గు అందంగా ఉందండి, ఇంకా ఈ 2 గీతల్లోనే అసలు రహస్యం దాగుంది. అలాగే ఇంటిలో కొలువై ఉన్నటువంటి, మన ఇంట్లో మనతో పాటు ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు గడప దాటి ఈ 2 అడ్డగీతల వల్ల వెళ్ళరు. అదేంటంటే మనం చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ గీత అడ్డం ఎలా అయిపోతుందండి? ఈ ఒక ముగ్గుతో ఇలా గీత పెడితేనే దుష్టశక్తులు లోపలికి రాకుండా ఉంటాయి. ఇది ఎవరంటే పిచ్చివాడు చెప్పాడు. మనకి రామాయణంలో కూడా మన బంగారు లేడీ కోసం శ్రీరామచంద్రుడిని కోరినప్పుడు జానకమ్మ తల్లి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మణ సీత అని వినపడితే ఏదో మాయ జరిగి, రావణ మాయ జరిగి, అక్కడ కంగారు పడి లక్ష్మణుడు వెళ్ళిరా, అన్నగారికి ఏదో ప్రమాదం జరిగినట్టుంటుందని ఆ సీతమ్మ తల్లి అడిగినప్పుడు ఆయనకి ఏదో భయం ఏదో అనిపించి ఒక గీత గీస్తాడు, అడ్డగీత. సీతమ్మ తల్లి నువ్వు గీత దాటి రాకున్నాడు. మరి దాంట్లోనే, ఆ గీతలోనే అసలు రహస్యం ఉంది. సరే, రావణ బ్రహ్మ వచ్చి నువ్వు ఆ గీత ఏదో గీశారు, ఆ గీతను దాటి రావేది అంటాడు. ఆవిడ దాటి వచ్చడంతో రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ అడ్డగీతల్లో అప్పటి నుంచి ఇంత హడావుడు ఉందన్నమాట, ఇంత రహస్యం ఉంది, ఇంత శక్తి ఉంది. 2 అడ్డగీతలు అనుకోవద్దు. అలాగే మనం ఇంటి ముందు ముగ్గు గీసినప్పుడు గడపకి ముగ్గుకి మధ్య 2 అడ్డగీతలు చెప్పాను కదా, అలా కాకుండా ఏం చెప్తుందంటే శాస్త్రం 4 వైపులా 2 అడ్డగీతలు గీయమన్నారు. అంటే ఒక డిజైన్ లాగా మధ్యలో మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ ముగ్గు, ఆ డిజైన్ గీసుకోవాలన్నమాట. ఇలాగ 4 వైపులా అడ్డగీతలు గీస్తే ఆ ప్రాంతంలో శుభ కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ముగ్గు గీసి అలా వదిలేయకుండా దానికి బౌండరీస్లా 2 గీతలు గీస్తే అక్కడ మంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. చాలా ఆశ్చర్యం ఇదంతా. శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ముగ్గులు ఇంట్లో ఉంటే శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. చీడ, పీడ, మన ఏమంటారు, ఈ నరపీడ, గోల, ఏడుపు ఇలాంటి ఇవేమీ కూడా మన ఇంటిలోకి రావు. వీధిలోంచి ఇవి మనకి అడ్డు గోడల్లో నిలుస్తాయి. మన అడ్డ గీతలు అనుకుంటాం కానీ అడ్డు గోడల్లా నిలిచిపోతాయి అన్నమాట. కాబట్టి ఏ ముగ్గు వేసినా కూడా ఖచ్చితంగా 2 అడ్డగీతలు గీయాలి. తర్వాత మనం చెప్పుకుంటే కనుక
ప్రతి శుభకార్యానికి మనం ఏదైనా వినాయకుడు పూజ చేసుకుంటాం, వినాయక చవితి నాడు చేసుకుంటాం. ఒక పీట పెడతాం, సింహాసనం పెట్టి ఆ పీట మీద కూడా అష్టదళ పద్మం ఏదో ఒకటి గీస్తాం. అష్టదళ పద్మం గీస్తాం. ఆ అష్టదళ పద్మం గీసినప్పుడు కూడా అంటే ఇక్కడ గీసినప్పుడు మనం ఈ బియ్య పిండితో పాటు పసుపు కుంకుమలతో కూడా మనం ముగ్గు గీస్తాం. ఆ ముగ్గులో కూడా ఈ అష్టదళాల పద్మంలో ఆ కోణాల్లో కూడా మన యంత్ర తంత్ర శక్తులు ఉంటాయని చెప్తారు పెద్దలు. దాని మీద కూడా ఆ పీట మీద కూడా ఆ 4 వైపులా 2 అడ్డగీతలు గీయమంటారు. స్వామివారు అక్కడ కూర్చోవాలంటే ఏదైనా సరే, వినాయకుడు ఉదాహరణగా చెప్పాను, కానీ ఏ దేవీ దేవతల పీఠం మీద దేవుణ్ణి పెట్టి మనం చేస్తున్నాం అక్కడ ఒక ముగ్గు వేసి పీఠం మీద శుభ్రంగా కడిగి పసుపు అది అలికి ముగ్గు గీస్తాం కదా, దాని చుట్టూ కూడా 4 వైపులా 2 అడ్డగీతలు గీయాలి. అప్పుడు ఆ స్వామివారు అందులో కూర్చోపెట్టి ప్రాణప్రతిష్ఠ చేయాలని చెప్తారు. అమ్మవారు అయితే అమ్మవారిని కూర్చోబెట్టి చేయాలంటారు. ఆ అడ్డగీతల యొక్క మహిమ అది. ముగ్గులకి ఎంతో విశిష్టం ఎందుకుందంటే మన వాళ్ళంతా చాలా చక్కగా చుక్కలు పెట్టి పద్మాలు ఇలా రకరకాల ఆకారాలతో మనకి ముగ్గులు గీస్తుంటారు. ప్రతి ముగ్గు వెనకాల మనకి తెలియపోవచ్చు కొన్ని కోణాలు ఉంటాయి కదా, ఆ ప్రతి కోణంలో కూడా ఒక శక్తి ఉంటుంది. అది ఏదో మనం ఏదో తెలిసి తెలియకుండా మన ఇంత లోపలికి చెప్పకుండా దీంట్లో అదొక ముగ్గు అంటే మన పరిభాషలో ఒక యంత్రం అన్నమాట. ఒక యంత్రం కింద. అలాగే నక్షత్రాకారంలో కూడా కొన్ని ముగ్గులు గీస్తూ ఉంటారు. అక్కడ ఎన్ని కోణాలు ఉంటాయి అన్ని కోణాలలో కూడా దేవీ దేవతల నివాసం ఉంటారు. ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుందన్నమాట. ముగ్గు అంటే సాధారణంగా ఏదో ఆ పండగండి పెట్టామని బద్దకిస్తున్నామండి నిద్ర లేవలేదు ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ఆ ముగ్గు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. స్నానం చేసి ముగ్గు పెట్టాలి ఈ ఆడపిల్లలు. ఈ సంక్రాంతి లక్ష్మికి ముఖ్యంగా పండగల్లో విశేషంగా ముగ్గులు పెట్టాలి. ఈ వీళ్ళే ఇంటి బంగారు లక్ష్ములు వీళ్ళే కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఇది నిర్దేశించబడింది. శాస్త్రంలో కొన్ని మగవాళ్ళకి కొన్ని ఆడవాళ్ళకి ఏ రకంగా నిర్దేశించబడిందో వీళ్ళు పాచి ముఖం వేసుకుని పళ్ళు కూడా తోముకోకుండా ముగ్గులు పెట్టడానికి వెళ్ళిపోకూడదు. ఇలా అన్నారని మహాతలు క్షమించాలి. వాళ్ళు స్వచ్ఛంగా ఇదొక దైవ కార్యం. ముగ్గు పెట్టడం అనేది దైవ కార్యం. కల్లాపి చల్లి ఆ స్నానం చేసి ఆ శుభ్రంగా ఇక్కడతో పూజ మొదలవుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలు సరదాగా ఎంత బాగా ఆడుకుంటారు గొబ్బెమ్మలు, అలా గొబ్బెమ్మలు కూడా పెట్టాలి ప్రతి ఇంటి ముందు. ఇది కేవలం సంస్కృతిలో భాగమో సంప్రదాయం కాదు, మన సనాతన ధర్మం కూడా. ఇది పెట్టాలి ప్రతి చోట. ఆ శక్తి వాళ్ళ చేతితో ఆ ముగ్గులు పెట్టారంటే అక్కడ ఒక యంత్రం గీసినట్టే, ఆ యంత్రంలో ప్రాణప్రతిష్ఠ చేసినట్టే. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయి. రకరకాల యజ్ఞాలు మనం చూస్తుంటాం. సుదర్శన హోమం, చండీ హోమం, అలాగే లక్ష్మీ గణపతి హోమం, అలాగా ఇంకా చాలా యాగాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి. అక్కడ మనకి యజ్ఞ కుండంలా కడతాం కదా, యజ్ఞ వాటిక అనొచ్చు. ఆ యజ్ఞ వాటికలో కూడా 4 వైపులా ఈ 2 అడ్డగీతలు గీస్తాం. అలాగే యజ్ఞకుండం లోపల ఎక్కడైతే చేస్తామో అక్కడ కూడా ఆ హోమ దాని ఆ హోమ శాస్త్రాన్ని బట్టి అక్కడ కూడా అష్టదళ పద్మమా ఏ రకమైన పద్మం గీయాలి ఏంటి అనేది కూడా గీసి దాని మీద సమితులు పెట్టి అగ్ని ప్రతిష్ఠ చేస్తాం. అక్కడ కూడా ముగ్గులు మనం వేయడం పరిపాటి అన్నమాట. అలాగే మీరు చూస్తూ ఉంటే ఈ సంక్రాంతి సంబరాల్లో మనం చాలా పోటీలుగా పెడుతూ ఉంటారు. ఈ సంస్కృతి పోకుండా ఉండడం కోసమే పల్లెటూళ్ళలో ముఖ్యంగా రంగవల్లులు అనుకుంటారు. రకరకాల రంగులతో పెట్టిన ముగ్గులు. ఈ రంగవల్లుల పోటీ పెద్దలు నిర్వహిస్తారు. వాళ్ళు చాలా సరదాగా చేసి ఎవరిది బాగుంది ఏది బాగుంది అని ఆనందపడుతారు. అంటే ఈ సంస్కృతిని మనం ముందు తరాలకు తీసుకువెళ్ళడానికి ఇందులో ఏముంది ట్రాష్ చెప్తున్నా కదా. ప్రథమంగా చెప్పాలంటే మన ఇంటిలో కానీ మరి ఊర్లో మరి ఈ రంగవల్లి ఎందుకు పెడతారంటే మన ఊర్లో కూడా దుష్ట శక్తులు రాకూడదు, అడుగు పెట్టకూడదు. ఈ దుష్ట శక్తుల బారిన ఎవరు పడకూడదు, బాధపడకూడదు అనే ఉద్దేశం కూడా ముఖ్యంగా మన ఇంటి ముందు మొత్తం సంవత్సరం మొత్తం కూడా మన ఈ ముగ్గులు పెట్టి తీరాలి. చిన్నదో పెద్దదో మన శక్తి అనుసారం పెట్టాలి. అలాగే మీరు చెప్తూ ఉంటారు, విన్నారో లేదో, ఆ ముగ్గు చెరిగిపోతుందని కాదు, ముగ్గును మనం తొక్కకూడదు. అది ఒక యంత్రం వేసినట్టే అని చెప్పాక పూజలో భాగమని చెప్పాను కదా. మనం వెళ్ళి ఆ ముగ్గును తొక్కేస్తాంలే, మరుసటి రోజు కల్లాపి చల్లే వరకు కూడా ఈ ముగ్గుని మనం తొక్కకూడదు, పక్క నుంచి నడవాలి. ముగ్గుని ఏ ముగ్గైనా ఎవరింటి ముందు ముగ్గైనా తొక్కకూడదు. ఆ ముగ్గు అనేది చాలా పవిత్రమైనది. ప్రథమంగా చెప్పాలంటే అసలు మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు. ఇంతకన్నా ఏం కావాలి? మన పూర్వీకులు పెట్టినటువంటి ఆచారాల్లో సాంప్రదాయాలు ఎన్నో ధర్మాలు దాగున్నాయి. మనకు తెలియపోయిన ట్రాష్ని కొట్టకూడదు. అందులోనే మనకు అర్థమయ్యేటట్టుగా ఒక సరదా ఉంది, ఒక సంబరం ఉంది.
సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఈ ముగ్గుల ప్రస్తావన మీకు తీసుకొచ్చాను. ఆఖరి రోజు మనకి ఒక రథం ముగ్గు గీసి ఆ రథం ముగ్గుని ఆ రథాన్ని పంపిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పాను ఈ ధనుర్మాసం ఈ సంక్రాంతి వేళ అని కాదు, సంవత్సరం మొత్తం కూడా ఇంటి ముందు కల్లాపి చల్లి ఒక చిన్న ముగ్గు పెద్ద ముగ్గు పెడితే అది మన బయటికి సంవత్సరం పొడవునా ఉండే మన ఇంట్లో మనకు మహాలక్ష్మి కొలువే ఉంటుంది. ఆవిడ మనతో పాటు ఉంటుంది. ఆవిడ ఆ మహాలక్ష్మి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. కాబట్టి తెలుసుకున్నారు కదా. అలాగే దుష్ట శక్తి అనేది మన లోపలికి రమ్మన్నా రాదు. కాబట్టి ముగ్గుల్ని ఏదో తూచని కొట్టిపడేయకండి. మాకు ఇంట్లో ఇంటి ముందు కుదరదండి అని ఏమి కుదరకపోవడం ఏమీ లేదు. మనసుంటే మార్గం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి భారతీయుడు తమ సనాతన ధర్మాన్ని ఆచరించాలని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అందులో అంతర్భాగమే ఈ పండుగలు, ఈ సంబరాలు, ఈ పూజలు, నోములు, వ్రతాలు, అలాగే ఈ ముగ్గులు కూడా అనుకోవాలన్నమాట. ఈ ముగ్గులో మనకి ఎవరైనా సరే ఎంత ఎనర్జీ ఉంటుందని మనం కొలవడానికి మన శక్తి సరిపోదు. చాలా శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మన వాకిట్లో మన ఇంట్లో వంటగది ఎంత ముఖ్యమో ఆ వంటగదిలోనే పెట్టుకుంటారు పూజ గదిలో. ఆ పూజ గదిలో ఉన్న భగవంతుడు ఎంత ముఖ్యమో మనకి మన వాకిట్లో ముగ్గు కూడా అంతే ముఖ్యం. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. అంటే ముగ్గులు క్రమం తప్పకుండా పండగ పూటే కాకుండా ప్రతిరోజు కూడా ఇంటి ముందు వేయండి. అయితే ఒక మాట మర్చిపోకండి, 2 అడ్డగీతలు అని చెప్పాను కదా, దాంట్లోనే మొత్తం అంతా రహస్యం దాగుంది. 4 వైపులా గీని ముగ్గు వేసిందే వీలైతే, లేదంటే గుమ్మానికి ముగ్గుకి మధ్యన 2 అడ్డగీతలని ఏం పోయింది అంత ముగ్గు వేసిన వాళ్ళకి. వేయండి. ఎటువంటి దుష్టశక్తులు మనకి రావు. మన ఇంట్లో రక్షణ మన దగ్గరే ఉంటుంది. హాయిగా ఇంట్లో ప్రశాంతంగా ఉండే దుష్టశక్తులు ప్రవేశిస్తే ఎన్నో అలజడులు, ఎన్నో కలహాలు, కుటుంబం మధ్య ఎన్నో గొడవలు, నానా బీభత్సంగా ఉండి తెలుసుగా దుష్టశక్తులు అంటే. కాబట్టి ముగ్గుల మటుకు వేయండి అని మీ అందరికీ సరదాగా వేయండి. అందులో సంబరాలు ఉంటాయిగా, ఎంజాయ్ చేయండి. మన ఊర్లో కూడా రానివ్వకండి. అసలు మన దరిదాపులు కూడా దుష్టశక్తులు లేకుండా ప్రతి ఇంట్లో ప్రతి మహాలక్ష్మి ఆ ముగ్గులు వేయండి తల్లి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు, మీ పరమహంస.